మన మనసు కూడా ఒక వృక్షం లాంటిదే. మనసులో ఎన్నో చెడు ఆలోచనలు పురుగుల్లాగా మనసును తొలిచివేస్తూ ఉంటాయి. వాటిని దూరం చేయటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండడం అవసరం. తెలుసా బాబూ, దీని చికిత్స కోసం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటో? ఈ చెడు ఆలోచనల నుంచి పారిపోవద్దు, వాటికి భయపడకూడదు, వాటిని స్వీకరించాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ ఆలోచనల్ని ఎదుర్కొంటావో అప్పుడే నువ్వు వీటిని మంచి ఆలోచనలతో సమతుల్యం చేయగలుగుతావు. ఇవి నిన్ను ఓడించి నీ సంకల్పాన్ని నీరు కార్చాలనుకుంటాయి. కానీ నువ్వు గుర్తుంచుకో, నువ్వు అప్పటి వరకు అసఫలమైనట్టు కాదు. ఎప్పటి వరకు నువ్వు ఓటమిని ఒప్పుకొని ప్రయత్నం చేయటం మానవో. ప్రతి మనిషికి ఇది తెలుసు, వాళ్ళకి ఏం కావాలో. కానీ మనుషులకి ఏం అవసరమో అది కేవలం భగవంతుడికే తెలుసు. అందుకని సహనాన్ని, నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. నీకెప్పుడు అనిపించినా జీవితం నువ్వు ఆశించిన విధంగా సాగటం లేదని అప్పుడు అర్థం చేసుకో, అక్కడ ఈశ్వరుడి అభీష్టం సాగుతుందని. సమస్తము ఆయనకి అప్పగించేసి వేడుకోండి, దారి చూపించమని. ఆయన వింటాడు. కఠోరమైన కష్టకాలంలో కూడా నువ్వు ఇదే నమ్మకంతో ఉండు. ఇది భగవదేచ్ఛ, తర్వాత మంచే జరుగుతుంది అని. రాముడు మీకు మేలు చెయ్యాలి.